2 వీక్స్ ఉంది మూవీ రావడానికి. సో కొంచెం ఫాస్ట్ వస్తే చూడాలని చెప్పి క్యూరియస్‌తో వెయిటింగ్. వాళ్ళ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మేడం, నచ్చింది మేడం, పర్ఫెక్ట్గా మ్యాచ్. సౌందర్య గారు చిరంజీవి గారు ఎలా అనిపించారో నాకు ఇప్పుడు నయనతార గారు చిరంజీవి గారు అలానే అనిపిస్తున్నారు. ఎక్కడైనా కానీ పోయినసారి ఎలక్షన్ మేమే గెలిచాం, ఈసారి ఎలక్షన్ మేమే గెలుస్తాం. కానీ దీనిలో కూడా ఆ ఫైట్లో ఆ విధానం అనేది కొద్దిగా దానిలో ఏమైనా కాపీ కొట్టారా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. హాయ్ అండి. మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉంది, ఎలా అనిపించింది? యా చాలా బాగుందండి. ఇంకా 2 వీక్స్ ఉంది మూవీ రావడానికి. సో కొంచెం ఫాస్ట్ వస్తే చూడాలని చెప్పి క్యూరియస్‌తో వెయిటింగ్. అండ్ మోర్ ఓవర్ సాంగ్స్ ఉన్నాయి చూడండి, సూపర్బ్ ఉన్నాయి. ఎంతైనా రాజా సాబ్ని మాత్రం బీట్ చేయొద్దని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీరు బికాజ్ ప్రభాస్ ఫ్యాన్ కాబట్టి. యా ఆఫ్ కోర్స్ ప్రభాస్ ఫ్యాన్ కాబట్టే కదా చెప్తున్నా, నేను డార్లింగ్ ఫ్యాన్. యా అండ్ వాళ్ళ కాంబినేషన్ ఎలా ఉంది, నయనతార అండ్ చిరంజీవి గారి కాంబినేషన్? బేసిక్గా చాలా బాగుంది వాళ్ళిద్దరిది. అంటే లైక్ ప్రీవియస్ మూవీ చూసుకుంటే కూడా ఎవర్ గ్రీన్ కాంబినేషన్ వాళ్ళిద్దరిది. సో చూడొచ్చు, సాంగ్స్ కానీ మూమెంట్స్ కానీ కొంచెం ఫన్గా ఉంది. సో ఓవరాల్గా చూడొచ్చు, మూవీ చాలా బాగుంది. అదే పండగకి చాలా సినిమాలు రిలీజ్ ఉన్నాయి కదా, ఏ సినిమాకి వెళ్తారు? రాజాసాబ్ సినిమాకి పోతా నేనైతే. పండగకి ముందు, పండగ టైంలో అదే సేమ్ చిరంజీవి గారి మూవీకి వెళ్తాను నేను. యా టికెట్ రేట్స్ కూడా ఇప్పుడు చాలా హైక్ ఉన్నాయి కదా. సార్ ప్లీజ్ నాకు ఒక్క ఫ్రీ టికెట్ తిప్పియారా చిరంజీవి సార్, ప్లీజ్ మీకోసం. లైక్ ఇప్పుడున్న జనరేషన్కి ఏం కావాలి, కొంచెం క్రింజ్గా ఉండాలి, లవ్, ఎఫెక్షన్, లైక్ రొమాన్స్ అండ్ ఫైటింగ్స్, కొన్ని కమ్యూనికేషన్స్. హాయ్, మీ పేరు? నా పేరు రాజు. రాజు. ఇప్పుడు మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది, చూసారా? అవును, ఎలా ఉంది? చాలా బాగుందండి సినిమా మొత్తం. టైలర్ చూసిన మన సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి. తన ఫైటింగ్ కానీ కొంచెం డైలాగ్ కానీ చాలా బాగుంది. అవునా, ఓకే. ఎట్లా అనిల్ రావిపూడి గారి సినిమాలు అంటే కామెడీ ఉంటాయి కదా, అట్లా ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మీరు సినిమా నుంచి? కామెడీ మనది చిరంజీవి కామెడీ, మాస్ రియాక్షన్ కానీ యాక్షన్ కానీ చాలా బాగుంటుంది. కామెడీ ఉంది. ఇప్పుడు కామెడీ ఉంటే పోయినసారి సంక్రాంతి సినిమా హిట్ అయింది. ఈసారి కూడా ఈ సంక్రాంతికి సినిమా హిట్ అయిపోతుంది, దాంట్లో 100% డౌటే లేదు, 100% హిట్ అవుతుంది. అండ్ అలాగే ఈ సినిమాలో వెంకటేష్ గారు చిరంజీవి గారు కలిసి నటిస్తున్నారు కదా, బిగ్ స్క్రీన్ మీద కనిపిస్తున్నారు కదా, వాళ్ళిద్దరు కామెడీ, వాళ్ళిద్దరి పేరు చూడడానికి ఎలా ఉంది? చాలా బాగుంది వాళ్ళిద్దరు. ఎందుకంటే పోయినసారి మన వెంకటేష్ ఒకటి తీసారు కదా, ఈసారి మన మెగాస్టార్ చిరంజీవి, విక్టర్ వెంకటేష్ వాళ్ళిద్దరు తీసారు కాబట్టి సినిమా మాత్రం హిట్ అవుతుంది. ఎక్కడైనా కానీ పోయినసారి ఎలక్షన్ మేమే గెలిచాం, ఈసారి ఎలక్షన్ మేమే గెలుస్తున్నాం. అది దాంట్లో డౌట్ ఏం లేదు, 100% అది ఫిక్స్. నయనతార అండ్ చిరంజీవి కాంబినేషన్ ఎలా ఉంది చూడడానికి? నయనతార ఒక సాంగ్ క్రియేట్ చేసింది కదా, మీసాల పిల్ల సాంగ్, చాలా బాగుంది. ఆ సాంగ్ నయనతారకు ఆ క్యారెక్టర్ ఇవ్వడం కూడా చాలా మంచిది, పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. హాయ్ అండి, మీ పేరు? రాజు మేడం. మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎట్లా ఉంది ట్రైలర్? టైలర్ చూసాం మేడం, బాగుంది మేడం. అతను ఏజ్ 60 సంవత్సరాలు అయినా కూడా చాలా బాగా యాక్టింగ్ చేశారు, చాలా నచ్చింది అతను టైలర్. ఇంకా మూవీలోనే వెంకటేష్ కూడా యాక్ట్ చేస్తుంటారు, ఇంకా మూవీ కూడా కొంచెం బాగా ఎగ్జైట్మెంట్గా ఉంది అనుకుంటాను నేను. అలాగే నయనతార అండ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి మేడం. ఎస్ మేడం, అనిల్ రావుపూర్కి ఇప్పుడు వచ్చి ఒక్కటి కూడా లాస్ లేదు మూవీలోనే. అన్ని మూవీస్లో ఒక్కటి కూడా ఫ్లాప్ లేదు, అన్నీ కూడా సూపర్ హిట్ అయ్యి ఉన్నాయి. ఈ మూవీ కూడా ఖచ్చితంగా సూపర్ హిట్ అయ్యి ఉంటుంది మేడం. అండ్ నయనతార చిరంజీవి చూడడానికి ఎలా ఉంది, వాళ్ళ జంట ఎలా ఉంది? వాళ్ళ కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది మేడం, నచ్చింది మేడం, పర్ఫెక్ట్గా మ్యాచింగ్ అయింది. మంచి సెలక్షన్ తీసుకుంటారు డైరెక్టర్ కూడా ఇద్దరికి. కామెడీ సీన్స్ అన్ని బాగున్నాయా? మేడం కామెడీ కూడా, ఎంటర్టైన్మెంట్ కూడా బాగుంది మేడం. మూవీ ఎమోషనల్ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అన్నీ నచ్చింది నాకు మూవీలోనే. ఆడియన్స్ వెళ్తారా సినిమాకి? వెళ్తారు మేడం, ఖచ్చితంగా వెళ్తారు. వెంకటేష్ చిరంజీవి ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా వెళ్తారు. అండ్ ఇంకా చాలా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కదా. ఎస్ మేడం, సినిమాకి వెళ్తారు? నేను దీనికి వెళ్తాను, రాజ్యసభకి వెళ్తాం, దీనికి కూడా వెళ్తాం మేడం. వెంకటేష్ చిరంజీవి మూవీకి వెళ్తాం, ఆల్మోస్ట్ 3-4 మూవీలు అన్నింటికి వెళ్తాం మేడం. ఇప్పుడే మణిశంకర్ వరప్రసాద్ గారి మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా ఉందండి? చాలా హ్యాపీ అనిపించిందమ్మా. ఈ సంక్రాంతికి ముఖ్యంగా మా వెంకటేష్ గారి సినిమా లేదని బాధపడ్డాను నిన్నటిదాకా. కానీ అబ్బా, వెంకటేష్ గారు దిగటము, మాస్ డైలాగ్ వదలటము చాలా హ్యాపీ అనిపించింది. చిరంజీవి గారిని కూడా ఒక కామెడీ మ్యాన్గా మార్చేశాడు ఈ సినిమాలో. చివరికి చాలా ఒక కామెడీ సినిమా లేదు. చిరంజీవి గారు మన ట్రైలర్ ఆ పాటలు అవి చూసి ఏదో ఉండిద్ది అనుకున్నాం, కానీ ఈరోజు చూసినాక చాలా హ్యాపీ అనిపించింది. ఫ్యామిలీతో వెళ్ళి చూడదగిన కామెడీ సినిమా మా ముందుకి చిరంజీవి గారు తీసుకొచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. అట్లాగే చిరంజీవి గారి డైలాగులు కూడా సూపర్ అనిపించినాయి. చిరంజీవి గారి లుక్కులు కూడా మారిపోయినాయి. ఆయన కామెడీ చేయడం కానీ అంత లుక్ అనేది విధానం చాలా ఒక డ్యాన్స్ మాస్టర్ అని పేరు తెచ్చుకున్న చిరంజీవి గారు ఈరోజు మళ్ళీ మాకు కనపడ్డారు, చాలా హ్యాపీ అనిపించింది. అట్లాగే గరికపా అది సినిమా ఏంది గాడ్ ఫాదర్లో వీళ్ళిద్దరు కలిసి చేశారు. ఇది మన అన్న చెల్లె నయనతార వాళ్ళిద్దరు అన్నా చెల్లెలుగా చేశారు. కానీ దీనిలో కూడా ఆ ఫైట్లో ఆ విధానం అనేది కొద్దిగా దానిలో ఏమైనా కాపీ కొట్టారా అన్న ఫీలింగ్ అయితే కలిగింది. అది కాకుండా
ఫైట్లు కానీ మిగతా అని ఒక కామెడీగా చిరంజీవి గారు వెళ్ళడం అనేది చాలా హ్యాపీ అనిపించింది. హాయ్ అండి, హాయ్, మీ పేరు? దివ్య. ఎస్, సో మణిశంకర్ వరప్రసాద్ గారు మూవీ ట్రైలర్ రిలీజ్ అయింది కదా, అవునవును, ఎలా ఉంది? ఎలా ఉంది? చాలా బాగుందండి. బాస్ ఇస్ బ్యాక్ అనిపిస్తుంది, నిజం చెప్తున్నాను. మా చిరంజీవి గారిని అన్నయ్య మూవీలో ఏదైతే ఫన్ ఆ ఫ్యాక్టర్ చూశానో అదే ఫ్యాక్టర్ అదే చిరంజీవి గారిని మళ్ళీ నాకు అనిల్ రావుపూడి గారు ఇక్కడ ఈ సినిమాలో చూపించినట్టు అనిపించింది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. నేను ట్రైలర్లో ఎంత ఎంజాయ్ చేశానో మేబీ నేను ట్రైలర్ చూసేటప్పుడు నా రియాక్షన్స్ మీరు అబ్జర్వ్ చేస్తుంటే తెలుస్తుండేది మీకు, నిజం చెప్తాను. అంత బాగా హ్యాపీ ఫీల్ అయ్యాను నిజంగా. ఎందుకంటే మా మెగాస్టార్ గారు మళ్ళీ బ్యాక్ రాని అనిపించిన మూవీ అనిపిస్తుంది ఇదైతే మాత్రం. ఎస్, అండ్ వాళ్ళ పేరు ఎలా ఉంది? నయనతార అండ్ చాలా బాగుంది. చాలా చాలా బాగుంది నిజంగా, చాలా క్యూట్గా ఉంది నిజం చెప్పాలంటే. నయనతార గారు మీరు అన్నం తింటున్నారా అర్థం కావట్లేదు. ఏజ్ పెరిగే కొద్దీ మీరు చాలా బాగున్నారు. చాలా గ్లామర్గా ఉన్నారు. దట్టు మన మెగాస్టార్తో అంటే మామూలుగా లేరనమాట. వాళ్ళిద్దరి మధ్య ఏదైతే కెమిస్ట్రీ గుడ్ కెమిస్ట్రీ ఏదైతే ఉందో చాలా బాగా వర్కౌట్ అయింది, చాలా బాగా అనిపించింది. అప్పుడు సౌందర్య గారు చిరంజీవి గారు ఎలా అనిపించారో నాకు ఇప్పుడు నయనతార గారు చిరంజీవి గారు అలానే అనిపిస్తున్నారు. మేబీ ఇంకా థియేటర్లో చాలా ఫన్ ఉన్నట్టుంది, దాచిపెట్టారు. ట్రైలర్లో మనకి 10% మాత్రం రిలీజ్ చేశారు నాకు అనిపిస్తుంది. అండ్ అలా గెస్ట్ రోల్ కూడా వెంకటేష్ గారు చేస్తున్నారని చెప్పి ఇద్దరికి సంబంధించి సాంగ్ కూడా మొన్న కూడా రిలీజ్ చేశారు. అంటే వాళ్ళ పేరు ఎలా ఉండబోతుంది? ఎందుకంటే వీళ్ళిద్దరిని సిల్వర్ స్క్రీన్ మీద చూడడం చాలామందికి డ్రీమ్. వాళ్ళు ఈ మూవీతో దాన్ని బ్రేక్ చేస్తున్నారు. దాని గురించి మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? యాక్చువల్గా మా వెంకీ మామ నిజం చెప్పాలంటే ఎక్కడున్నా సరే అందరితో అంటే ఈయన వేరురా, ఈ హీరో వేరురా, మా హీరో పక్కన ఈ హీరో ఏంట అన్న ఫీలింగ్ ఎక్కడ తీసుకోరా అని ఒక వ్యక్తి ఉన్నారంటే అది వెంకీ మామ గారు మాత్రమే. నాకు అంత ఇష్టం అన్న వెంకీ మామ అంటే. సో వెంకీ గారు నిజంగా చాలా చాలా థ్యాంక్స్ అండి. మెగాస్టార్ గారి పక్కన మీరు కాంబో చేస్తున్నందుకు చాలా బాగా అనిపిస్తుంది. అప్పుడు మా పవర్ స్టార్ పక్కన చేస్తారు, ఇప్పుడు మా మెగాస్టార్ గారు పక్కన చేస్తారు. చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. దట్టు ఏంటంటే వీళ్ళిద్దరు కాంబినేషన్ మీరు చూసారు లేదు, ఒక చిన్న డైలాగ్ అయితే వచ్చిందనమాట. ఏంటి నువ్వు ఫ్యామిలీ కదా మాస్లోకి వచ్చినావు అంటే నువ్వు మాస్ నువ్వు ఫ్యామిలీలోకి రాలేదని చాలా బాగుంది. ఇద్దరు డైలాగ్ వర్షన్ చాలా బాగా అనిపిస్తుంది. అట్ ది సేమ్ టైం డ్యాన్స్ కూడా నువ్వెంతంటే నేనంతా అన్నట్టు చేస్తున్నారు కదా సాంగ్లో, చాలా బాగా అనిపిస్తుంది. ఇద్దరు కాంబో మాత్రం అదిరిపోయిందంటే. ప్లీజ్ మాలో ఒక విషయం చెప్తున్నాను, వెంకీ మామ యు ఆర్ సో హ్యాండ్సమ్. అండ్ ఫెస్టివల్కి చాలా మూవీస్ రిలీజ్ అవుతున్నాయి కదా, మీరు ఏ మూవీకి వెళ్తారు? నేను అన్నీ వెళ్తానండి. మనం టాలీవుడ్కి ఫ్యాన్ అండి మనం. సో మెగాస్టార్గా చూడడానికి కోసం పోతున్నాను. ప్రభాస్ గారిని హర్రర్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ జోనర్లో ఎలా టచ్ చేశారు అండ్ ఫన్, ప్రభాస్ గారి లుక్స్ కూడా చాలా హ్యాండ్సమ్గా చాలా యంగ్గా అనిపిస్తుంది కాబట్టి సో దాన్ని కూడా ఖచ్చితంగా వాచ్ చేస్తాను. అండ్ శర్వానంద్ గారి మూవీ కూడా వాచ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం మన నవీన్ పోల్శెట్టి గారి మూవీ కూడా వెళ్తాను. అట్ ది సేమ్ విజయ్ తలపతి గారి మూవీ కూడా వెళ్తాను. ఇంకా రవితేజ గారి మూవీ ఉంది, అస్సలు మర్చిపోవద్దు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి ఆయన. సో ఆయన మూవీ కూడా వెళ్తాను, ప్రతి ఒక్క మూవీ వెళ్తానండి. ఎస్.